తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొవాలని వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. రాష్ట్ర నలుచెరగల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, దేశంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సభకి వచ్చి సంఘీభావం తెలియచేయాలని చెప్పి చాలా ఉర్రూతలు ఊగుతున్నారు. విశాఖపట్నంలో ఈ సభ జరపాలని ఆంధ్ర యూనివర్సిటీ స్థలం అడిగితే వైస్ ఛాన్సలర్ గారు నాతోనే మాట్లాడారు. ఒక లెటర్ పెట్టండి, పెర్మిషన్ ఇస్తామని చెప్పి. 2 రోజుల తర్వాత ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇక్కడ మొన్నటి వరకు వీసీగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి ఆవిడ మీద ఒత్తిడి చేసి స్థలం ఇవ్వకుండా చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ అంటే అది ప్రజా రవాణా సంస్థ. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి కావాలన్నా బస్సులు అద్దెకి ఇవ్వాలి, సమావేశాలకు కావాలన్నా బస్సులు అద్దెకి ఇవ్వాలి. ఎవరు ఏ అవసరానికి కావాలన్నా సరే ఆర్టీసీ నిబంధనల ప్రకారం కిలోమీటర్కి ఇంత ఛార్జీ, వెయిటింగ్కి ఇంత ఛార్జీ అని చెప్పి బస్సులు ఆర్టీసీ చరిత్రలో ఇస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ఇస్తున్నారు, మిగతా రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు. కానీ ఈరోజు యువగలం సభకి ఆర్టీసీ బస్సులు కావాలని నేనే స్వయాన ఆర్టీసీ ఎండి గారికి ఉత్తరం రాశాను. ఫోన్ చేస్తే నేను డైరెక్షన్స్ ఇస్తానండి మా ఆర్ఎంఎల్కి అందరికి అని చెప్పి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు గారు నాకే చెప్పారు. మళ్ళీ 2 రోజులు తర్వాత అడిగితే పైనుంచి ఆదేశాలు రాలేదండి, అన్నీ మీకు తెలుసు కదా, మేమేం మాట్లాడతామని చెప్పి దాన్ని కూడా ఇవ్వకుండా ఈ సభని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. పోనీ తెలుగుదేశం పార్టీ మీద అభిమానంగా ఉన్నటువంటి కొంతమంది కాలేజీల వాళ్ళు కానీ, ప్రైవేట్ వాళ్ళు కానీ, ప్రైవేటు వాహనాలు ఇస్తామని కూడా మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఇస్తామని చెప్పారు. నిన్నటి నుంచి ఆర్టీఓల మీద ప్రెజర్ చేసి మీరు ఎవరైనా సరే ప్రైవేట్ బస్సులు కానీ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తే మీ మీద కేసులు రాస్తామని చెప్పి వాళ్ళకు కూడా బెదిరిస్తున్నారు. ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? ఎప్పుడు శాశ్వతంగా ఒక ప్రభుత్వం ఉండదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాను. నీ పతనం ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయిపోయింది. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద శని జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ వదులుతుందని చెప్పి 5 కోట్ల మంది ప్రజలు ఆతృతగా చూస్తున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే రేపు సభకి ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. మా అంచనా ప్రకారం, మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం 5 లక్షల మంది సభకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. చరిత్రలో ఎప్పుడూ లేదు. రాయలసీమ ఇతర ప్రాంతాల నుంచి 6 ప్రత్యేక రైళ్లు కూడా పెట్టుకొని కార్యకర్తలు స్వచ్ఛందంగా రైలులో వస్తున్నారు. చాలా మంది వీళ్ళు మాకు బస్సులు ఇచ్చేదేంటి, ట్రాక్టర్లు వేసుకొని వస్తాం, బస్సులు వేసుకొని వస్తాం, అద్దె బస్సులు, లేకపోతే లారీల మీద వస్తాం, మోటార్ సైకిళ్ళ మీద వస్తాం, ఏదీ లేకపోతే దేవుడిచ్చిన 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకొని వచ్చైనా సరే ఈ సభను విజయవంతం చేస్తామని పట్టుదలతో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి పార్టీ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాం. సభా ప్రాంగణం దాదాపుగా 2.5 లక్షల మంది ప్రాంగణంలో కూర్చునే విధంగా కుర్చీలు వేసాం, అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఇంకా ఎక్కువ వస్తే వాళ్ళకి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కడ రాకుండా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసుకొని
పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు మాని ఎల్లుండి సభకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శాసనసభ్యులు నందమూరి నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, మా పార్టీ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు, వీళ్ళు నలుగురు కూడా ఎల్లుండి సమావేశానికి హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నియోజకవర్గాల వారీగా ఒకరికొకరు సమన్వయం చేసుకొని అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని అన్ని విధాల ముందుకెళ్తున్నాం. ఒకసారి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున యావత్ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు జరగబోయినటువంటి సభ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి జరిగినటువంటి సభ, మన పిల్లల భవిష్యత్తు గురించి జరిగిన సభ. ఈ రాష్ట్రానికి 4 సంవత్సరాలు 8 మాసాల నుంచి నరక యాతనక అందరం గురయ్యాం. అభివృద్ధిని ఉక్కుపాదంతో అణచివేశారు. ఈ రాష్ట్రంలో ఉండడమా బతకడం అనే ప్రతి ఒక్కరూ బాధపడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి పాడి కట్టడానికి ఈ సభ శంఖారావంగా ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. ముఖ్యులం అందరం కూర్చున్నాం, ఏర్పాట్లు ఏం చేస్తున్నాం, ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలా, ఇంకా సభ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా జరగాలో 40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ల సలహాలన్నీ కూడా తీసుకొని ముందుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.